వరంగల్ తూర్పు పరకాల బీఆర్ఎస్ అభ్యర్థులకు రెబెల్స్ రాగడ మొదలైంది. వరంగల్ తూర్పులో రెబెల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి నామినేషన్ వేశారు. పరకాలలో బీఆర్ఎస్ రెబెల్ గా ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ గజ్జె విష్ణు నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నరేంద్రపై రాజనాల శ్రీహరి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీని కాబట్టే కేసీఆర్ తనను పట్టించుకోవట్లేదని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ దందాలు చేసిన వారికి రేపిస్టులకు టికెట్ ఇస్తారా అంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. రైట్స్ కానీ పవర్ కానీ ఏ టీఆర్ఎస్ నాయకుడికి లేదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మైనంపల్లి హనుమంత్ కానీ ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి కానీ ఇద్దరికి కూడా ఇవాళ వాళ్ళు సస్పెండ్ చేయలే. వాళ్ళే వెళ్ళిపోయి రాజీనామా చేసి బీఫామ్ రాకపోతే అదే పని చేస్తాం. నెక్స్ట్ చూద్దాం, అప్పుడు ఫర్దర్ ఆలోచన. ఒకటేనా లక్ష్యం, నరేందర్ను ఓడగొట్టే లక్ష్యం. పైసా అహంకారంతో ఉన్నాడు. ప్రజలు అనేటోళ్ళు పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు అనుకుంటాడు. తూరు ప్రజలు అనేటోళ్ళు చాలా తెలివిగలరు. ఈరోజు పరకాల నామినేషన్ వేశాను. దానికి గల కారణం నన్ను టీఆర్ఎస్ పార్టీ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి పార్టీ వ్యతిరేకాల కార్యకలాపాలకు పాల్పడకుండా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. దాని నిరసనగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న పార్టీలో ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈరోజు పరకాల నియోజకవర్గంలో సొంత అభ్యర్థిగా పోటీ చేసిన. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారి అహంకార ధోరణికి నా సస్పెన్షన్ నిదర్శనం. ఇప్పటి వరకు కనీసం దాని మీద స్పందించకపోవడం చాలా దారుణం. రైట్, మరింత సమాచారం రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, ఇప్పటికే ఇద్దరు రెబెల్స్ బీఆర్ఎస్ పార్టీలో నామినేషన్ వేసినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఈ రెబెల్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? జిల్లాకు సంబంధించి వరంగల్ తూర్పు నియోజకవర్గం, వరంగల్ పరకాల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పడం లేదు. నిన్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి నన్నపనేని నరేందర్ మీద ఆగ్రహంతో అటు రాజనాల శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పాటుగా పరకాల నియోజకవర్గానికి సంబంధించి చల్ల ధర్మారెడ్డి పైన ఆగ్రహంతో పలు ఆరోపణలు చేస్తూ గజ్జి విష్ణు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి ఆయన కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తనను అకారణంగా పార్టీ నుంచి చల్ల ధర్మారెడ్డి సస్పెండ్ చేయించారు. తనకు సంబంధం లేన తనను పార్టీ నుంచి దూరం చేసేందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. అకారణంగా పార్టీ నుంచి పంపించినటువంటి చల్ల ధర్మారెడ్డిని ఓడించడమే తన లక్ష్యం అని చెప్తున్నట్టు గజ్జి విష్ణు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు రాజనాల శ్రీహరి ఇటు నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అటు రౌడీలకు, గుండాలకు టికెట్లు ఇచ్చారు, భూ ఆక్రమణదారులకు టికెట్లు ఇచ్చారు, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్లకు నాకెందుకు టికెట్ ఇవ్వరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కనుక టికెట్ మారవకుంటే నన్నపనేని నరేందర్ ఓటమి కోసమే పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు పరకాల కావచ్చు, ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గం కావచ్చు, రెండు నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే రెబల్స్ గా నామినేషన్ దాఖలు వేశారు. రాజనాల శ్రీహరి రెబల్ అభ్యర్థిత్వంతో పాటుగా మరొకటి స్వతంత్ర అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకునేటువంటి పరిస్థితి లేదు. అటు కేసీఆర్ పునరాలోచించుకొని వరంగల్ తూర్పు టికెట్ పైన పునరాలోచించుకోవాలనేటువంటి సూచన కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి రెబల్స్ బెడద మరింతగా కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లోనే పార్టీ నుంచి విభేదించినటువంటి ఈ ఇద్దరు నేతలు పార్టీ అభ్యర్థిత్వాలు నచ్చకనే నామినేషన్లు దాఖలు చేసినట్లుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఉద్యమకారుల ఐక్యత